హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్. సో వెల్కమ్ టు మై ఛానల్ యూకే కథలు. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. వన్ ఆఫ్ మై కొలీగ్ వాజ్ వెయిటింగ్ నియర్ టు స్పాట్. సో అదికి వెళ్ళి అక్కడ ఇద్దరం గ్యాదర్ అయితే మళ్ళీ ఇంకా మిగతా మా కొలీగ్స్ అందరూ వచ్చి మమ్మల్ని అక్కడ పికప్ చేసుకుంటారు. సో ఇట్స్ లైక్ 5 members ఒక కార్లో, ఇంకో 5 members ఇంకో కార్లో, మొత్తం 10 members వెళ్తున్నాం. మళ్ళీ ఇంకో ఇద్దరు ఐ గెస్ అక్కడ డైరెక్ట్ జాయిన్ అయిపోతారు. ఇవాళ బేసిక్గా జాకెట్ ఎందుకు వేసుకోవాలంటే చలి ఉంది, యాజ్ వెల్ యాజ్ లైక్ వెదర్ కూడా కొంచెం బాగానే ఉంది. సో అంత నెసరీ అనిపించలేదు. మా వ్యూస్ చూస్తారా, కేంబ్రిడ్జ్ వ్యూస్. ఒక నిమిషం. మామూలు అక్కడ వెయిట్ చేస్తుండో అందరు ఎక్సైటెడ్గా ఉన్నారన్నమాట పెయింట్ బాల్ కి. Chef, are you excited for the paintball? Yeah, this is our head chef, Mark Anthony Gangster. Hello. The gangster. What's up? ఎందుకంటే పెయింట్ బాలింగ్ నాకు ఇంతవరకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ తప్ప యూకేలో ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. అండ్ ఇదేంటంటే ఇంకెళ్ళాలి. ప్లస్ ఈ వెన్యూ మేము సెలెక్ట్ చేసుకుంది కూడా చాలా పెద్ద వెన్యూ. సో డిఫరెంట్ అన్లిమిటెడ్ పెయింట్ బాలింగ్స్కి వెళ్ళిపోయిండే మేము. సో అన్లిమిటెడ్ పెయింట్ బాలింగ్స్ కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఆడుకోవచ్చు ఒక 6 games అన్నట్టు ఆ మెంటాలిటీతో వెళ్ళిపోయినాం. వీళ్ళే మా స్టాఫ్. సో ఇక్కడ మనం కొంచెం గ్యాదర్ అయిపోయినాం. 5 మొత్తం ఈ కార్లో 5 ఉన్నాయి. ఇంకో కార్లో 5, ఇంకా 2 ట్రైన్లో వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వేరే ప్లేస్ నుంచి, నాట్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్, దర్ అవుట్ సైడ్ ఆఫ్ కేంబ్రిడ్జ్. సో అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ వ్యూస్ ఆల్ ఓవర్ యూకే చాలా వరకు కనిపిస్తాయి సమ్మర్లో. మొత్తంలో వింటర్లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఫైనల్గా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయినాం. దాట్స్ ద ప్లేస్ వేర్ వీఆర్ గోనా డూ ద పెయింట్ బాలింగ్ అపోకలిప్స్. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే చాలా మంచి రేటింగ్స్ ఉన్నాయి, ప్లస్ పెద్ద ప్లేస్ అని అన్నారు. ఇట్స్ లైక్ అ ఫారెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా ఉండే లోపల థీమ్ మొత్తం. సో ఇట్స్ నాకు డిఫరెంట్ గేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తున్నాం. లోపల ఆల్రెడీ వచ్చేసారు కొంతమంది. మేమే లేట్ అందరికన్నా. ఆల్రెడీ అందరూ వచ్చేసి ఆ గీనింగ్ అన్నీ స్టార్ట్ చేసేసారు. మేమేమో మెల్లగా ప్రశాంతంగా వచ్చినారు. మావాడు చేతి ఊపుతుంది మేము ఇక్కడే ఉన్నామని. ఆడున్నారు అందరు. ఎస్, వీళ్ళు ఆల్రెడీ సైన్ ఏంటంటే పెయింట్ బాల్ ఆడే ముందు ఒక అగ్రిమెంట్ సైన్ చేయాలి. ఆ అగ్రిమెంట్ సైన్ చేయండి ఆడినారు వీళ్ళు. సో ఆ సైన్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కరు ఇంకా వచ్చేసి కొంచెం గ్యాదర్ అప్ అయిపోయి ఇంకా సైన్ అప్ చేయాలి. సైన్ చేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఫస్ట్ అయితే సైనింగ్ ఇవన్నీ అయిపోవాలి. ఎందుకంటే ఇది మనకు నీకేమన్నా అయినా మాకు సంబంధం లేదు అన్నట్టే. Like 1, 2, 1, 2, 1, 2. Yes, I think It's so. my wheel. బేసిక్గా ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని అట్లా టీమ్స్ డివైడ్ చేసుకుంటున్నాం. ఒక్కొక్కరు ఎవరెవరు రేటింగ్ అని ఇట్లా 5 and 6 అయిపోయినాయి. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు చూడ వాళ్ళ టీంలో వచ్చిన వాళ్ళందరూ కిచెన్ టీము. సో వాళ్ళు ఒక టీంలో ఉన్నారని చెప్పి ఎక్సైట్ అయిపోయారు బాగా. The wheel of death. Okay, done. Done. I want to wear the rubber shoes. Peter, first team. Peter, go My to. soccer shoes. I go there. Rocky, second. రాకీ అంటే ఎవరో కాదు, అది నేనే. మా వాళ్ళందరూ నన్ను రాకీ అని పిలుస్తారు ఇక్కడ. Yes. ఇది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఎట్లా హెల్మెట్స్ ఏంది, గన్స్ ఏంది, ఎక్కడెక్కడ ఏముంటాయి అన్ని మొత్తం గేమింగ్ అన్ని చెప్పనికి గ్యాదర్ అవ్వమని. ఇంకో టీం ఉన్నారు, వాళ్ళు వేరే టీము. వాళ్ళు ఆల్రెడీ ముందే వచ్చారు. సో 2 టీంలు ఇవాళ ఆడుకుంటున్నాం. వాళ్ళు వేరే, మేము వేరే. మేము ప్రైవేట్ బుక్ చేసుకున్నాం. సో మన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ స్టార్ట్ చేసి చూడండి. Only one? Yeah, the lady. So you've got 3 parts of equipment. I'll just go through them quickly now. Your magazine. Because you lot are unlimited, you lot will have to be given your own balls. Basically, all you do, finger in the hole or thumb, take my hole drop, pipe over the balls in there, close it. Try not to pack it all, try not to fill up too much. It will be fine. సో అందరికీ అయితే కాస్ట్యూమ్స్ ఇచ్చారు. ఆ రెడ్ హెల్మెట్ ఏమో ఒక టీంకి, బ్లూ హెల్మెట్ ఒక టీంకి. సో కాస్ట్యూమ్స్ అందరు వేసుకొని ఆ హెల్మెట్స్ మాత్రం, ఇది ఒక మెయిన్ రూల్ ఏంటంటే హెల్మెట్స్ ఒక్కసారి కూడా తీయద్దు లోపల, ఇంకేమైతే ఆడుతున్నంతసేపు.
బికాస్ వన్స్ ఒకసారి హెల్మెట్ తీస్తే ఫస్ట్ వార్నింగ్, సెకండ్ వార్నింగ్, థర్డ్ వార్నింగ్కి మిమ్మల్ని బయటకు పంపించేస్తారు. ఇంకా మీరు ఆడొద్దు, ఇంకా మీరు పే చేసిన మనీ యు ఆర్ నాట్ అలౌడ్ టు ప్లే. అందుకని మెయిన్ రూల్స్ అవి. నాకు ఆ డ్రెస్ వేసుకోవడం పెద్ద టాస్క్, ఎందుకంటే వీళ్ళ దగ్గర అందరికీ సేమ్ సైజెస్ ఉండవు. సో ఒక్కొక్కరికి డిఫరెంట్. ఆ రోజు నా చేతి ఎట్లా ఇరుక్కుపోయిందా, ఇప్పుడు మా వాళ్ళు హెల్ప్ చేస్తారు నాకు. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్ అన్నమాట, ఇట్లా ఫుల్ జంపర్ సూట్ వేసుకోవడం. అది కూడా నా సైజ్ కాకుండా, అది అమ్మా. Yeah, I was in NCC back in India, National Cadet Corps. I don't like that. How to open this? Fuck. If you guys have, say, finger in the hole. Because you guys have got all your papers included, they've only got 300. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇట్లా అన్లిమిటెడ్ రిఫిల్స్ కాబట్టి మాకు ఇట్లా ఒక్కొక్క గన్కి ఎవ్రీ గేమ్కి మేము వచ్చి రిఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఇట్స్ అన్లిమిటెడ్ కాబట్టి మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇదే మా కిబు టీమ్. నాకు క్యూట్గా అనిపించింది ఈ పాప, చిన్న పాప అక్కడ ఉంది ఆ ప్లేస్లో, ఆ ఓనర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. కానీ షీ వాజ్ లైక్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ క్యూట్. ఆ స్మోక్ గ్రెనేడ్ తను కావాలని వేయించుకొని షీ వాజ్ ప్లేయింగ్ విత్ దాట్. మళ్ళీ అనిపించింది. Are you guys excited for the second game? Yeah. Are you excited? పాపం ఈ అమ్మాయిని నేను కొట్టేసా తెలియకుండా. అంటే షీ వాజ్ ఆపోజిట్ టీమ్, సో షూట్ చేసుకుని చేశారు. ఫుల్ గట్టి తాగినట్టు నా మీదకి వచ్చి పాప కొట్టిందన్న. అండ్ దట్స్ మీ. రెడ్ టీమ్ మేము, రెడ్ టీమ్ కెప్టెన్ నేను, బ్లూ టీమ్ కెప్టెన్ మా ఇంకో వన్ ఆఫ్ కొలీగ్ పీటర్. ఇద్దరం చిల్ అయిపోయినాం అట్లా. ఫైనల్గా ఎవరు విన్ అవుతారో మీరు కామెంట్లో గెస్ చేయండి ఒకసారి. లైక్ ఈజ్ ఇట్ గోన్ బి రెడ్ టీమ్ ఆర్ బ్లూ టీమ్? నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు, బట్ అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మా ఫస్ట్ గేమ్ ఇక్కడ స్టార్ట్ అయింది. సో లైక్ మా ఇన్స్ట్రక్టర్ ట్రైనర్ వచ్చి మాకు చెప్తూ ఉన్నారు ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ చేయాలి, ఏంటి, వాట్స్ ద గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలా వర్కౌట్ అయింది గేమ్ అని. సో ఒక్కొక్క పాయింట్ ఏంటంటే వీళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఒక్కటి ఫాలో అవ్వకపోయినా వాళ్ళు వాచ్ చేస్తుంటారు. వాళ్ళు దిల్ స్టాప్ ద గేమ్ అండ్ దిల్ మేక్ అస్ రీస్పాన్ ఫ్రమ్ స్టార్ట్ అగైన్. ఎందుకంటే వీళ్ళ రూల్స్ ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ about the health and safety. So they'll make sure like we follow the rules and we always stick to what he's saying. I want to see anybody go like that or like that. Alright guys, now this big tree here, this will be your spawn and respawn. So once you're back here, touch the tree and you're back in play. Bit like with the village, with the pallets. I don't want to see anybody shooting through like small little gaps in this. You can shoot through like the bigger gaps. Right, blue team, are you ready? Red team, are you ready? Game starts in 3, 2, 1, game on!
ఒక్కొక్కరు జాన్ ఇచ్చి ఆడింది తెలుసా గేమ్ మొత్తం. అసలుకి ఒక్కరు తగ్గట్లేదు అసలుకి ఎవ్వడికి. వాళ్ళ టీం మా టీము విన్ అవ్వాలి అన్న మోటివేషన్. ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా లేదు ఇది, పక్కా లేదు, విన్ అవ్వాల్సిందే ఈ గేమ్ అని చెప్పేసి గట్టిగా అన్నాం మేము. I don't know what I did. Pushing us. It doesn't hurt though, it's good. We used to. Bye bye. Thank you so much. Everyone's done. I got one. Up to 1 hour 0.80, up to 2 hours 160. Free after 3 p.m. No. Free after 3 p.m. Chargeable hours, Monday to Saturday. So Yeah, it's free now. The flying postman. That's all he posty. It's not Polish. It's posty. It's German. Mule. Jolly posty. Cheers. Never gonna be safe, but she's a European champion. I thought it was a scam, to be honest. So, how is the paintball experience? Painful. How was the experience paintball? You, Despina? The grenade? The best experience ever. The grenade one? Yes. Peter, how was your experience? Perfect. Alex? I got shot in my ass. Which was by me. Yeah? Gucci. Gucci? Fun, but tiring. Hi, Eric. What about you? I could keep I enjoyed it. I love like shooting this guy. So finally, Finally. It was on the window. మన ఈవెంట్ అయితే అయిపోయింది, మన పెయింట్ బాల్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే మనం తిండికి అంతా వచ్చినాం, అందరు ఎక్స్పీరియన్స్ రికార్డ్ చేసినాం కదా. What did you say? మన ఎక్స్పీరియన్స్ అన్ని రికార్డ్ చేసినాక అందరు వింత చూస్తున్నారు మన దగ్గర. ఏం భాష మాట్లాడుతున్నారు అని. Oh, he's speaking English though. Oh, no. No, it's my language. Oh, why did you say that? It's mixed. Go, everyone says a team and... So everyone say please do subscribe to UK Katalu. Yeah. To what? UK Katalu. UK catalog. Come on, tell. Alright, come on guys. 3, 2, 1. Please subscribe to UK catalog. What's the plan? Tell me, Despina. Despina. Pay the people. Say like, tratative like, no, I cannot pay that. Go bargain. బేసిక్ అందరికి ఇది అయిపోయింది, పెయిన్ బౌలింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఎవరికి రాలేదు. సో అక్కడ చేంజ్ చేసుకున్నాం. ఇమీడియట్లీ వి మేడ్ అప్ అవర్ మైండ్ టు గో టు బౌలింగ్. సో హాలీవుడ్ బౌల్ అని ఒకటి ఉంది, అక్కడి నుంచి ఒక 40 minutes డ్రైవ్. కార్లు ఉన్నాయి కదా అని సరే ఎక్కేసినాం, డైరెక్ట్ ఇంకా కొట్టేసినాం డైరెక్ట్ ఆడికి వెళ్ళి మాత్రం వీ థాట్ ఆఫ్ ప్లేయింగ్ బౌలింగ్. are there flammable things in there? Yes, I guess. It's okay. Gaming zones.
నాకు వర్క్లో మే బాగా సింక్ అయ్యేది అంటే మేమిద్దరమే, బాగా అల్లరి ఇద్దరికి. మేమిద్దరం ఎట్లా అంటే ప్రతి దాంట్లో సింక్ అయిపోతాం ఇద్దరం. ఇంకా ఇద్దరం కలిసి ఫస్ట్ ఒక గేమ్ ఆడేసినాం, టికెట్స్ కొట్టేయాలి, గిఫ్ట్లు కొట్టేయాలి అని. చాలా చూడండి, ఫుల్ కాన్సన్ట్రేషన్తో దాచేస్తున్నాం మేము. వేర్ వీఆర్ హెడింగ్ టు ద బౌలింగ్. ఎందుకంటే మాకు ఇచ్చిన స్లాట్ కన్నా ముందు వచ్చాం కాబట్టి ఇంకా ఏదో ఒక టైం పాస్ చేయాలని చెప్పి అట్లా గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాం. బట్ దిస్ వన్ లుక్స్ అమేజింగ్. నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ హాలీవుడ్ బౌల్లో, బికాస్ ద అంబియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ మేక్ సో పర్ఫెక్ట్ ఫర్ దిస్ ప్లేస్. మధ్య మధ్యలో గేమ్ ఫన్నీగా వెళ్ళాలని చెప్పేసుకుంటా. సో నువ్వు లెఫ్ట్ అయితే రైట్ వాడాలి, ఈసారి లైక్ రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ వాడాలి. ఇట్లా కొన్ని మధ్య మధ్యలో ఒక్కొక్క ఫన్నీ, ఒకసారి బంపర్స్ ఆన్ చేసాం కానీ ఎవడు కొట్టలేకపోయిండు ఆ టాస్కులతోటి. బట్ స్టిల్ అవర్ స్కోర్ వాస్ హై. దీంట్లో కూడా మేమే విన్ అయినాం, మా టీమే. ఎట్లుంటది మళ్ళీ రాకీ బౌలింగ్ అంటే, ఇచ్చి పడేసిన నేనైతే. అందరు షాక్. అన్ని వింత వింత పేర్లు పెట్టుకున్నాం మాకు ఒక్కొక్కరికి. నా పేరు బ్రోకలి అని పెట్టారు. Alex, are you gonna play with the opposite hand? Are you left or right hand? Are you gonna play with left? Left. దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ది డే. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఎందుకంటే అప్పటికే లేట్ నైట్ అయింది. అందరికీ నెక్స్ట్ డే షిఫ్ట్లు కూడా ఉన్నాయి. కొంతమందికి హాలిడేస్ వచ్చినాయి కానీ కొంతమందికి స్టిల్ దాంట్లో ఆ బాధితుల్లో నేను కూడా ఉన్నా. రేపు వర్క్ ఉంది కాబట్టి ఇంకా బ్యాక్ టు రిటర్న్ అయిపోయినాం తొందరగానే. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. బట్ ఇట్ వాజ్ అ వెరీ ఫన్ డే. లైక్ స్టాఫ్ అందరం కలిసి ఇట్లా బయటికి వెళ్దాం, అందరం మంచిగా ఇట్స్ లైక్ ఎ టైప్ టీమ్ బిల్డింగ్ లాగా అయిపోయింది మాకు. వి ఎంజాయ్ ద లాట్. ఫస్ట్ పెయింట్ బాల్ ఒకటే ప్లాన్ అనమాట. తర్వాత అది అయిపోగానే ఇంకా వెంట్ ఫర్ బౌలింగ్. ఫస్ట్ పెయింట్ బాల్ అయిపోగానే తిన్నికి వెళ్ళినాం, తర్వాత అటు నుంచి అటు బౌలింగ్కి వెళ్ళి ఉండే. సో ఫైనల్లీ ఇంకా ఇట్లా ఎన్నెన్నో ప్లాన్స్ వేద్దాం అనుకుని గట్టి ఫిక్స్ అయినాం అందరం కలిసి. ఎందుకంటే చాలా ప్రొడక్టివ్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ హోల్ వీడియో. అండ్ ఐ వాజ్ లైక్ ఇవాళ మాత్రం చాలా ప్రొడక్టివ్ డే అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. మొత్తం అందరం కలిసి ఒక మంచి టీమ్ బిల్డింగ్ లాగా అయిపోయింది మాకు. బౌలింగ్ కానీ, పెయింటింగ్ కానీ, లైక్ పెయింట్ బౌలింగ్ కానీ, అండ్ ఫుడ్ తిండికి వెళ్ళండి అందరం కలిసి. అది వన్ ఆఫ్ మై మేనేజర్స్కి ఆ జనరల్ మేనేజర్ బాగా క్లోజ్. సో అట్లా అక్కడికి వెళ్ళి తినేసి ఉండే. ఎవ్రీథింగ్ వాస్ ఫన్. సో ఇట్లాంటి ఎన్నెన్నో ట్రిప్స్ చేద్దాం గట్టి ప్లాన్ చేసినాం ఇంకా. సో స్టే ట్యూన్, ఇట్లాంటి ఎన్నెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను నేను. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూకే కథలు. అండ్ థ్యాంక్ యూ గైస్, బాయ్. Please subscribe to UK Catalog.